హలో హాయ్. ఇప్పుడు నేను మెంతి కూర, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చట్నీ, కొత్తిమీర మెంతి కూర చట్నీ, 2 టమాటాలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. దానికి కావాల్సిన పదార్థాలండి: 2 కట్టల కొత్తిమీర, 2 కట్టల మెంతి కూర, కావాల్సినంత నూనె పొయ్యి మీద పెట్టిన, కావాల్సినంత ఉప్పు, పసుపు, జీలకర్ర. ఇప్పుడు నూనె వేడెక్కింది, జీలకర్ర వేద్దాం. కావాల్సినంత ఉప్పు, ఒక ఎల్లిగడ్డ, పచ్చి కొబ్బరి. కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, అందుకని ఫస్ట్ జీలకర్ర తర్వాత పచ్చి కొబ్బరి వేసిన. కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వేద్దాం. ఉల్లిగడ్డ వేసేద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అన్నీ వేసి మంచిగా మగ్గించి, పచ్చి ఎల్లిపాయలు, ఒక్క ఎల్లిగడ్డ మొత్తం వేసేస్తాను నేను దీంట్లోకి. ఇది కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆకుకూర కూడా వేద్దాం. ఆకు కూడా వేసేస్తున్నా, టమాటాలు వేసేస్తున్నా, ఎల్లిపాయలు వేసుకోవాలి తప్పనిసరిగా. ఇట్లా కొత్తిమీర మెంతి కూర ఖరాబ్ అవుతుంది అనుకుంటే మీరు ఎప్పుడైనా ఇట్లా చట్నీ చేసి పెట్టుకోండి, వారం రోజులు తినొచ్చు. దీనికి ఏంటంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. దీంట్లో కొంచెం నువ్వు పొడి కూడా వేసుకోవచ్చు, నువ్వుల పొడి. పసుపు కూడా వేస్తా. ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. రంగురంగుల చట్నీ అంటే ఇది గ్రైండ్ పడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, కానీ ఇట్లా అన్నీ వేసేటప్పుడు మాత్రం రంగులు మంచి భలేగా ఉంటుంది. చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీద్దాం. తర్వాత ఉప్పు వేసుకొని ఎల్లిగడ్డ ఒకటి మొత్తం ఎల్లిగడ్డ మొత్తం వేస్తున్నా నేను. ఈ ఎల్లిగడ్డ మొత్తం వేస్తున్నా. రోల్చి పెట్టుకుందాం. ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు మాత్రం పచ్చి వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇది మగ్గాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసిన, వాటర్ దిగుతున్నాయి. ఉప్పు మొదలేస్తే ఇవి మగ్గాయి కూరగాయలు, అందుకని ఉప్పు ఇప్పుడు వేసిన. నీళ్ళు దిగుతున్నాయి. ఇంకా కొంచెం ఫ్రై అయినాక, చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 2-3 సెకండ్లు మూత పెట్టి పెడతాం. చిన్నగా అనిపెట్టిన ఒక 5 నిమిషాలు అయినాక పొయ్యి బంద్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పొయ్యి బంద్ చేద్దాం. ఇప్పుడు ఇంత వేడి గ్రైండర్ లేనికి రాదు, మిక్సీ పాడవుతుందని నా డౌటు. మీరు ఎట్లా వేసుకుంటారో తెలియదు, నేనైతే వేడి వేయను మిక్సీలో. కొద్దిగా చల్లగా కావాలి. ఒక 10 నిమిషాలు చల్లగా అయినాక మిక్సీలో వేసుకొని రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసేస్తా, వదిలిపెట్టేస్తా, పొయ్యి బంద్ చేసేస్తా. పొయ్యి బంద్ చేసిన. ఇప్పుడు చల్లగా కావాలి. చల్లగా అయినాక మిక్సీలో వేసి తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. అప్పుడు అన్నంకు కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ, దేనికైనా పెట్టుకొని తినొచ్చు. మెంతికూర కొత్తిమీర చట్నీ ఓకేనా అండి. గ్రైండ్ చేసినాక చూపిస్తా. చల్లగా కావాలి, టైం పడుతుంది, అర్ధగంట. నేనైతే అర్ధగంట చల్లగా చేస్తా. ఓకేనా.